Hi friends, welcome to technews number episode 24. ఎలాన్ మస్క్ లాస్ట్ వీక్ ట్విట్టర్ని $44 బిలియన్ తో అక్వైర్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ట్విట్టర్లో చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. ఇంక నుంచి మనం ట్విట్టర్లో 280 క్యారెక్టర్స్ లెటర్స్తో మనం ట్వీట్ చేయొచ్చు. అండ్ లాంగర్ వీడియోస్ కూడా ఇంక నుంచి ట్విట్టర్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్స్కి మంత్లీ $20ని ఛార్జ్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. వాట్సాప్ ద నెక్స్ట్ వచ్చే అప్డేట్లో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ఈ రెండు ప్లాట్ఫామ్స్కి సెల్ఫ్ టెక్స్ట్ అనే ఫీచర్ని తీసుకొస్తున్నారు. అంటే మన ఓన్ నెంబర్స్కే టెక్స్ట్ అండ్ మీడియాని షేర్ చేసుకోవచ్చు. షామీ ఇండియాలో తన ఫైనాన్షియల్ సర్వీసెస్ అయిన ఎంఐ పే, ఎంఐ క్రెడిట్ క్లోజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వాళ్ళ మెయిన్ ఫోకస్ ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇన్నోవేషన్ మీద ఉందంటూ చెప్తున్నారు. వాట్సాప్ అండ్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఇంక నుంచి బెంగళూరు లొకాలిటీస్ వాళ్ళు వాట్సాప్లోనే వాళ్ళ మెట్రో రైల్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ కన్నడ లాంగ్వేజెస్తో ఉంటున్నాయి. అలాగే మనం మెట్రో ట్రావెల్ ప్రాసెస్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఫేర్ టేబుల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు హాయ్ అని టెక్స్ట్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తాయి. అందులో నుంచి మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మించింగ్యూ రిపోర్ట్ ప్రకారం యాపిల్ తన నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న ఐఫోన్ 15 అండ్ 15 Pro సిరీస్లో ఫిజికల్ బటన్స్ బదులు టాప్టిక్ బటన్స్తో రీప్లేస్ అవుతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ టాప్టిక్ బటన్స్ హ్యాప్టిక్ మోటార్స్తో వర్క్ అవుతున్నట్టు చెప్తున్నారు. క్యావియర్ లగ్జరీ బ్రాండ్ ఐఫోన్ 14 Pro రోలెక్స్ డేటనా వాచ్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ దీని ప్రైస్ నియర్లీ 1.1 crore రూపీస్ ఉన్నది. అండ్ ఈ రోలెక్స్ డేటనా వాచ్ కంప్లీట్లీ 18 karat గోల్డ్తో తీసుకొస్తున్నారు. అండ్ ఓన్లీ 3 లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఐఫోన్ 14 Pro మోడల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ బాడీ కూడా 1930s ఆ టైంలో ఉన్న రేసింగ్ కార్స్ డిజైన్తో తీసుకొచ్చారని చెప్తున్నారు. యూట్యూబ్ తన నెక్స్ట్ వస్తున్న అప్డేట్లో యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్స్, లైవ్ వీడియోస్ అండ్ లాంగర్ వీడియోస్కి డెడికేటెడ్గా సెపరేట్ యాప్స్ని తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ అప్డేట్ వల్ల యూజర్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అయిన కంటెంట్ని చూసుకోవచ్చు. ఈ టెక్ న్యూస్ వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.